ఈ 2 గ్లాసులు ఉన్నాయి కదా, ఈ 2 గ్లాసులు అంటే రివర్స్ చేయాలి. రివర్స్ చేసినావు అనుకో నీకు 200 ఇస్తా, కానీ నీకు 4 స్టిక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎవైనా కానీ 4 స్టిక్స్ యూజ్ చేయి. గ్లాసులను అడు చూడాలి, ఇప్పుడు ఇటు వస్తున్నాయి కాబట్టి రివర్స్ అడుగు చూడాలి. ఓకే చెయ్యి. 200 గెలుచుకో. 200 4 తీసినావా? అంటే ఇవి ఫర్ దియనా లేకపోతే ఓన్లీ 4. అదే మరి ఓన్లీ 4 తీయాలి. ఎవరైనా తీయాలి, 4 స్టిక్స్ మాత్రమే తీసి జరపాలి. ఓకే సరే 4 తీసినావు, జరిపినావు. ఇంకో గ్లాస్ ఇటే ఉంది కదా. వావ్ నైస్ ట్రై. ఎక్కువ అయితే మళ్ళా అబ్బా గట్ల ఉండదు. అవి 2 తీసినావు. ఓకే చికెన్ అయితే మళ్ళా 3 జరిపినావు. 3 ఇంకొక స్టిక్ ఉంది, అది 2 అది 1 3. మూడు జరిపినావు, ఇంకొకటి జరపాలి. ఇంకొకటి ఏం చెప్తావు? అది కాదు, అది కూడా రాంగ్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్నా చెప్పరా. ఇక్కడ 993 ఉంది కదా, దీన్ని 100 కంటే చిన్న నంబర్ చేయాలి. అన్నిటికంటే చిన్న నంబర్ వేయాలి. దీన్ని 3 స్టిక్సా? 2 స్టిక్స్ మూవ్ చేసి చిన్న నంబర్ వేయాలి, అంతే కదా? ఓకే 2 స్టిక్స్ అంటే అయ్యో చిన్న నంబర్ 887. రాంగ్. రాంగా? అయ్యో 930. రాంగ్. రాగానే పెద్ద నెంబర్ అయింది కదా. అయితే ఇది ఒకటి తీసిన 9 పెట్టిన. అయ్యో అంటే 039. రాంగ్. ఇది కూడా రాంగా? రాంగా? ఇది నంబర్ కాదు, ఇది ఇస్తే ఈ నంబర్ కాదు, ఇది ఇస్తే నంబర్ కాదు, ఇది ఇస్తే వై. ఓకే రాంగ్. ఎందుకు? వై కన్నా వై 3 ఉంటుంది. ఎందుకంటే చిన్న నెంబర్ వేసినాం అనుకో 37 కంటే చిన్న నెంబర్. ఓకే ఈ 100 రూపాయలు నీకు ఇస్తా. ఓకే ఎంత అది? అది ఎంత? ఇదెంత? 003. ఇక్కడ చిన్న నెంబర్ ఇదేనా? ఇంతకన్నా చిన్న నెంబర్ కాదా? అమ్మా మీకు ఇంతకన్నా చిన్న నెంబర్ వేస్తే కామెంట్ చేయండి. ఒక టమాటా, ఒకటి ఎగ్గు, ఒక టమాటా, ఒకటి ఎగ్గు, ఒక టమాటా ఉంది. ఓకేనా? 2 ఎగ్గులు 3 టమాటాలు తీసుకురావాలి. 5 టైమ్స్ ఒక్కోదానికి ఇట్లా 2 జరపాలి. ఓన్లీ ఇట్లా 2 మాత్రమే పెట్టాలి. 5 ఛాన్సెస్. ఓకేనా? 5 ఛాన్సెస్ పెట్టి ఎట్లా చేయాలంటే ఇది చూసినా 3 టమాటాలు 2 ఎగ్గులు ఇట్లా తీసుకురావాలి. ఇట్లా తీసుకొస్తే నీకు 500 ఇస్తా. అర్థమైందా? ఎప్పుడైనా చెయ్యి. ఇట్స్ వెరీ హార్డ్ ఇది. ఒకటి ఓకే అది తీసుకొచ్చి ఆడ పెట్టినా. 2 ఛాన్సులు అయిపోయినాయి. 2 ఛాన్సులు అయిపోయినాయి. 2 ఛాన్సెస్ కంప్లీటెడ్. 3 ఛాన్సెస్ కంప్లీటెడ్. అవి 2 తీసుకొచ్చి ఈడ పెట్టినా. ఓకే 4 ఛాన్సులు అయిపోయినాయి. 5 ఛాన్సులు అయిపోయినాయి. ఓ మై గాడ్. ఓకేనా? ఈ కప్పులోకి వెళ్ళి కాయిన్ బయటకు రావాలి, కానీ 2 స్టిక్స్ మాత్రం యూజ్ చేయాలి. కప్పు లెక్కనే ఉండాలి, కాయిన్ మాత్రం బయట ఉండాలి. అట్లా బయట పెట్టరాదు, తీసి బయట పెట్టదు, అనే ఉంటుంది కానీ అది బయటకు రావాలి. అది గేమ్. అదే 2 స్టిక్స్ తీసి జరిపి పెట్టాలి దాన్ని. అది లోపలనే ఉంది, కప్పులు ఉన్నాయి. మళ్ళీ రివర్స్ చేసిన కప్పు నేను అది లోపలనే ఉంది, కప్పు లోపలనే ఉంది. రాంగ్. బయటకు రావాలి, కప్పు బయటకు రావాలి. అది బయటకు అట్లా పెట్టాలి. చెయ్యి. ఈ కప్పు బయటకు తీసుకెళ్తా దీన్ని. సరే 100 రూపాయలు నీకే. చెయ్యి. 2 స్టిక్స్ రియల్గా ఇస్తా. 2 స్టిక్స్ జరపాలి, కానీ కాయిన్ మొత్తం బయట ఉండాలి. ఓకే చెయ్యి. ఓకే జరిపిన. కానీ కప్పు కాలేదు కదా. వాట్ ఏ టాలెంట్. నైస్. కాయిన్ బయటకు తీసిన. గీడ పెట్టినావు. అది కప్పు కాలేదు కదా, అది అటు పోయింది, అది మధ్యలో ఉండాలి. వావ్ నైస్ ట్రై.
మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 3 స్టిక్స్ జరిపి ఇలా 3 స్క్వేర్స్ చేయాలి. చేసినాం అనుకో ఇంకా 100 రూపీస్ ఇస్తా. ఓకే. 1 2 3 తీసినావా? సరే 3 తీసినా 3 పెట్టు. 1 2 అదేదో పెడతావు 4 అయితే 3 జరపమన్నా 4 జరపమని లేదు రా. ఇది 5 పెడతావు అది ఎట్లా పెడతావు? అది కాదు 3 స్టిక్స్ జరిపి 3 స్క్వేర్స్ చేయాలి. ఆలోచించరా చేయరా కరెక్ట్ చేయరా 100 రూపాయలు ఇస్తారా కరెక్ట్. 3 స్టిక్స్ జరపాలి. ఓకే ఎన్ని చేయాలి? 3 స్క్వేర్స్ చేయాలి. ఓకే 2 చేసినావు. అమ్మ ఇట్టగెలవు 100 రూపాయల కోసం చేసావు. yes